ఈశ్వరుడు ఉత్తర జన్మలలో నువ్వు ఎంత ఉన్నతుడు కావాలన్నది నిర్ణయిస్తాడు. ఇక్కడెంత సంపాదించావు కాదు, పుణ్యం ఎంత సంపాదించావు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. కాబట్టి ఒకరికి పెట్టడం నేర్చుకో, దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు. నరసింహశతక కర్తే ఒక మాట అంటాడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు, పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనెజుంటీ గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. ఒంటి మీద ఆకరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు. లాగేసి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తారు. ఒంట్లో ఉన్న నెత్తురంతా ముద్దలు ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది. ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది. తల వెంట్రుకలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి ఎగిరిపోయి చెట్ల మొదట్లలోకి వెళ్ళిపోతాయి. ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోతే కొడుకు అస్థి సంచయనం చేసి తీసుకెళ్లి గంగా నదులలో కలిపేశాడు. ఏది మిగిలింది? ఇలా ఇలా ఉన్నన్నాళ్ళు చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టతొతకు యామయ్యాడు, పిడికెడు బూడిదయ్యాడు. ఆయన వెంట వెళ్ళింది ఏదైనా ఉంటే ఆయన ఇక్కడ సంపాదించి దాచినది ఆయన పట్టుకెళ్ళింది ఏమీ లేదు. ఆయన ఇక్కడ 10 మంది కోసం పడిన కష్టం, ఆయన చేసిన దానం, ఆయన నలుగురికి ప్రేమతో పెట్టినది ఏదుందో అది ఆయన వెంట పుణ్యంగా వెడుతుంది. ఇది మిగిలిన ప్రాణులకు సాధ్యం కాదు. ఒక మారేడు చెట్టు ఉన్నా తన బిల్వదళాలతో తాను శివలింగాన్ని అర్చించలేదు. నేను ఇవాళ పొద్దున్న వేములవాడ దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఎవరో మారేడు దళాలు ఇస్తే శివలింగం మీద వేశాను. ఏ మారేడు చెట్టు కాసిన దళాలు నేను తీసుకెళ్లి శివలింగం మీద వేశాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సోమవారం నాడు బిల్వదళం ఆ శివలింగం మీద వేసి ధన్యుండయ్యాను. కానీ బిల్వం చెట్టు వేసుకోగలదా? ఆవు పాలు ఆవు పట్టుకెళ్ళి అభిషేకం చేయగలదా? మీరు ఇంత పెద్ద సభ చేశారు. ఒక 4 కుక్కలు సభలోకి వచ్చాయనుకోండి, మీరు అనుమతిస్తారా? ఓ 10 గాడిదలు వచ్చాయనుకోండి, అనుమతిస్తారా? మనిషిగా పుట్టాం కాబట్టి వినడానికి అనుమతి, మనిషిగా పుట్టాం కాబట్టి మాట్లాడడానికి అనుమతి, మనిషిగా పుట్టాం కాబట్టి సమాజాన్ని పోషించవలసిన కర్తవ్యం కూడా మనకుంది. మనకి ఎంత ఉన్నది అని కాదు, మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది. అందున ఏ యోగ్యత ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కడికొచ్చి కాపాడుతుంది. శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో, బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది. కనక వర్షం కురిసింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. ఎవరికి ఏది పెట్టావు, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటారు. ఏ మహాత్ముడు పట్టెడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో, ఏ మహాత్ముడు గుక్కెడు నీళ్లు తాగాడో ఆయనకి ఏం అవసరం? భగవత్ కార్యం మీద వెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది. పెట్టినదేదో అది గొప్ప. ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి, అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి. అన్నిటికన్నా మనిషి జీవితంలో గొప్ప ఏదో తెలుసా? నేను తిన్నానని తృప్తి చెందడం కాదు, ఇవాళ నేను నలుగురికి పెట్టానని వాళ్ళు కడుపు నిండి కళ్ళు విరిసి వెడుతుంటే అది చూసి తాను ఆనందపడిపోగలిగిన ప్రసన్న హృదయాన్ని పొందగలిగితే అది గొప్ప. అలా జీవితంలో ఒక్కరోజైనా కళ్ళు మెరిస్తే, ఇవాళ ఆకలి కొన్నవాడికి నేను పిలిచి అన్నం పెట్టాను, ఆయన కళ్ళు మెరిశాయి, ఆనందంతో వెళ్ళిపోయాడు. అందులో మీరు బంగారం ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, భూమి ఇవ్వండి, ఏది ఇవ్వండి, నాకు చాలనరు.
ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. కానీ అన్నం పెడితే కడుపు నిండిపోతే ఇంకా కావాలని ఎవ్వరూ అనరు. పెట్టిన దానికి తృప్తి చెంది బ్రేవుమని త్రేంచి ఆనందపడిపోతారు. 10 మందికి అన్నం పెట్టడం ఎంత గొప్ప విశేషం. ఈ సిద్దిపేట గ్రామంలో, ఈ పట్టణంలో ఎంతమంది దాతలు. ఇవాళ నేను అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెడితే నా దగ్గరికి వచ్చి కొంతమంది భక్తులు, ఇక్కడ ఇట్లా అన్నదానం చేస్తామండి, ఇక్కడ ప్రతిరోజు అన్నం పెడతామండి, ఇక్కడ హోమం చేస్తామండి, ఇక్కడ ప్రతిరోజు 1000 మంది తింటారండి, ఇక్కడ సీతారామ కళ్యాణం చేస్తామండి, ఇక్కడి నుంచి కేదార్నాథ్లో అన్నం పెడతామండి, ఇక్కడి నుంచి మంచులింగం ఉన్నటువంటి అమర్నాథ్లో అన్నం పెడతామండి అని చెప్తుంటే, ఇక్కడ ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని వేల మందికి 3 పలహారాలు పెడుతున్నామండి, అది కూడా స్టీల్ ప్లేట్లలో పెడుతున్నామండి, శౌచానికి దోషం రాకుండా చూస్తున్నామండి అంటే నేను ఆశ్చర్యపోయాను. పెట్టి ఇంతమంది తిన్నారన్న ఆనందంతో ఇక తాను తినడం మరిచిపోయిన వాడికన్నా ధన్యుడు లోకంలో ఉంటాడండి. ఇంకా ఆయన జన్మ ధన్యం. ఆ పెట్టడానికి మనసు ఉండాలి, పెట్టడానికి మనసు ఉండాలి. కానీ అది లేనప్పుడు ఎట్లా? అశ్వమేధ పర్వంలో, మహాభారతంలో అద్భుతమైన ఘట్టం కనపడుతుంది. ధర్మరాజు గారు రాజసూయం చేశాడు, కోట్ల మందికి అన్నం పెట్టాడు. ప్రతిరోజు యాగం జరుగుతున్న నాళ్ళు చేసిన భోజనాలు అందరివి కలిపి కోట్ల మంది, అంతమంది అన్నం తిన్నారు. అన్ని ప్రాణులకు అన్నం పెట్టాడు. అన్నీ పెట్టిన తర్వాత అందరూ పొగుడుతున్నారు ఆయన్ని. అబ్బా ధర్మరాజా, ఏమి యాగం చేసావయ్యా, ఇన్ని దానాలు చేసావయ్యా అని పొగుడుతున్నారు. అంతలో ముంగిసి వచ్చింది అక్కడికి. దానికి ఒక పక్క భాగం అంతా బంగారు రంగులో ఉంది, ఒక పక్క ముంగిస రంగులో ఉంది. ఆ ముంగిస వచ్చి మానవ భాషలో పకపకా నవ్వింది. నవ్వి, ధర్మరాజు చేసిన యాగం ఏపాటి యాగం అంది. అదేం అంత మాట అన్నావు, ఇంతమంది పొగిడితే నువ్వు ఆ మాట అని వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎందుకన్నావో కారణం చెప్పన్నారు ఋషులు. అంటే అదండి, నా పేరు సత్తుప్రస్తుడు. నేను గతంలో ఒక ఋషిని, శాపవశాత్తు నేను ముంగిసనయ్యాను, అందుకని నాకు ఈ పరిజ్ఞానం ఉంది. కురుక్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏం పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు, కానీ ఆకలితో ఉన్నవాడు ఎవరైనా వస్తే పెట్టకుండా ఉండలేడు ఆయన. అందుకని ఆయన ఎంతో ఆకలితో ఉండి కూడా తెచ్చుకున్న పేలాల పిండి ఆయన, భార్య, కొడుకు, కూడలు కూర్చుని తినడానికి సిద్ధపడుతున్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నాను, నాకు కొద్దిగా పెట్టమన్నాడు. ఇంటి యజమాని తన భాగం ఇచ్చేశాడు. తిని ఆకలి తీరలేదన్నాడు. మీ ధర్మపత్నిని నేను ఇవ్వాలని భార్య ఇచ్చేసింది. ఇంకా ఆకలి తీరలేదన్నాడు. కొడుకు ఇచ్చేశాడు. ఇంకా ఆకలి తీరలేదన్నాడు. కోడలు ఇచ్చేసింది. అంత పేదరికంలో ఉండి కూడా అవతలవాడి కష్టం చూసి వాళ్ళు తినకుండా పెట్టారే, అది చూసి దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. మా నలుగురికి కూడా స్వర్గలోకవాసం ఇచ్చారు. నేను అంత గొప్ప పేలపిండి కదా అని కింద పడిన పేలపిండి తిందామని వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పేలపిండి నా ఒంటికి ఒక పక్కన అంటుకుంది. ఎక్కడ అంటుకుందో అటు బంగారం అయింది. అంటే పెట్టిన మనసు అంత గొప్పది. అది పటాటోపం కోసం పెట్టింది కాదు, తనకే లేకపోయినా